హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆరుష్ వరల్డ్ బి యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 20వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. ఆ కథలో యొక్క కంటిన్యూషన్ 21వ అధ్యాయంలో పురంజయుడు కార్తీక ప్రభావం తెలుసుకుందామండి. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునుకు కాంబోజాది భూపాలకులు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికునితోనూ అశ్వసైనికునితోనూ గజ సైనికునితోనూ పదాతి సైనికులతోనూ మల్లయుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హుంకరించి కొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వములను వీరత్వములను చూపుకొనుచు బేరి దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి యందు విరిగిన రథపు గుట్టలో తెగిన మొండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగులు గుర్రములు కళేబరాల దృశ్యములు ఆమహాయుద్ధము వీరత్వమును చూసి చనిపోయిన ప్రాణుల్ని పుష్పక విమానాలపై తీసుకువెళ్ళడానికి వచ్చిన దేవదూతలు చూసిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలు సైన్యము చాలా నష్టపోయిను. అయినను 3 అక్షౌణీలున్న వారి సైన్యము 7 అక్షౌణీలున్న పురంజయుని సైన్యమును అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యములున్నయు పురంజయునికి అపజయము కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయమున వశిష్ఠులు వచ్చి పురంజయునికి ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడైనట్టు ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధములో ఓడిపోయి రాజ్యమును శత్రువులను కప్పగించితివి. ఇప్పటికైనను నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరుగుయు. నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృతిక నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాక స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యము చేయుము. ఇంట్లో నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణు సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమెంది నీ శత్రువులను దునుమాటుటగు నీ చక్రాయుధములు కూడా ప్రసాదించును. కనుక రేపు అటులు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడై దుష్ట సహవాసము చేత గదా నీకు అపజయము కలిగినది. గానలిమ్ము. శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయుమని వశిష్ఠుడు హితోపదేశం చేసును. శ్లోకం: అపవిత్రం పవిత్రోవ నానావస్థ గతోపివ యస్మర్మేత్ పుండరీకాంక్ష బాహ్యాంబాంతర శుచి. ఇంతటితో ఈ వీడియో పూర్తయిందండి. దీని కంటిన్యూషన్ 22వ అధ్యాయంలో పురంజయుడు వ్రతము చేయు సిద్ధపడుట దానిలో తెలుసుకుందామండి. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.